హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ మాధురి. సో మనం హెల్దీగా యాక్టివ్గా ఉండాలి అంటే మన తినే ఫుడ్ ఎంత ఇంపార్టెంటో, మనం ఏ టైంకి తింటున్నాం, ఎలా తింటున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. నేనే కాదు, మన పూర్వీకులు చెప్పింది, మాకు ఉన్న జర్నల్స్లో కానీ, ఇంకా ఇప్పుడు రీసెంట్గా మన సద్గురు ఈషా ఫౌండేషన్ గారు చెప్పింది కానీ ఇదేనండి. సో ఫస్ట్ థింగ్, మనం తినే ఫుడ్ని 24 టైమ్స్ దాకా నవలాలి. సో మా స్టడీ ప్రకారం 15 టైమ్స్ టు 40 టైమ్స్ వరకు నవలాలని ఉంటుంది. సో ఈ సద్గురు గారు చెప్పినట్టు 24 టైమ్స్ అనేది చూ చేస్తూ ఉండాలి. మనం ఎప్పుడైతే ఫుడ్ బాగా చూ చేస్తున్నామో అది ఒక బౌల్ లాగా తయారై దాంట్లో ఎమైలైజ్ ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల ఈజీ డైజెషన్ అవుతుంది. సో మనం తినేటప్పుడు హరీబరీలో తినకుండా తినే ఒక 5 నిమిషాల ముందు, 5 నిమిషాల తర్వాత ప్రశాంతంగా ఉండి మనం ఏం తింటున్నాం, ఎలా తింటున్నాము, ఎంతవరకు ఏ ఆహారం తినాలి అనే అవగాహనతో తినాలి. సో మనం తినే ఫుడ్, ఒక ఫుడ్కి ఇంకొక ఫుడ్కి 6 అవర్స్ గ్యాప్ అనేది మినిమం ఉండాలి. అప్పుడే మనకి ఫస్ట్ తిన్న ఫుడ్ అనేది డైజెస్ట్ అయిన తర్వాత ఇంకొక ఫుడ్ లోడ్ అనేది ఇవ్వాలి. అలా కాకుండా ఇంప్రాపర్గా ఇవ్వటం వల్ల ఇండైజెషన్ ప్రాబ్లం, గ్యాస్ ప్రాబ్లమ్స్ అనేది వస్తూ ఉంటాయి. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనం నైట్ డిన్నర్ అనేది ఫినిష్ చేయాలి. దాంట్లో ఎక్కువగా నైట్ చేసే ఫుడ్లో కుక్డ్ ఫుడ్ కాకుండా అన్కుక్డ్ ఫుడ్ ఉండటం వల్ల మనకి హెల్తీగా ఉంటుంది. లైక్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, నట్స్ అనేది తినటం వల్ల. సో డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి.